హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా టేస్టీ వంటలు. ఈరోజు హెల్తీ అండ్ టేస్టీగా పాలకూర పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద పాలకూర కట్టని ఇలా సన్నగా కట్ చేసి 2-3 టైమ్స్ వాష్ చేసి తీసుకోవాలి. ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక కప్ ఆనియన్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక స్పూన్ అల్లం, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 పచ్చిమిర్చి, 1 కప్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. పిండి పాలకూర బాగా కలిసేలా ఇలా నలుపుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసి పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేయొద్దండి. వాటర్ ఎక్కువైతే పకోడీలు క్రిస్పీగా రావు. ఇలా కలుపుకున్న పిండిని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసి కొంచెం కొంచెం ముద్దలుగా వేసి పకోడీలు వేసుకోవాలి. ఇలా పకోడీలు వేసుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్కి తీసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా క్విక్గా అయిపోయే పాలకూర పకోడీ రెడీ. ఇలా చేసి పిల్లలకి పెట్టండి. పాలకూర తినకపోయినా కూడా ఇలా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు సెలవు. నమస్తే.